నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. మోకాళ్ళ నొప్పులండి. ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు అధికంగా అయిపోయాయి. అండ్ ప్రత్యేకంగా యంగ్‌స్టర్స్‌లో మోకాళ్ళ తిమ్మిరి పట్టేయడము, లేదంటే టక్ టక్ సౌండ్‌లు రావడము, మోకాళ్ళలో ఒక టైప్ ఆఫ్ బరువు, ఒక అడుగు వేయడానికి కూడా మనిషి కంఫర్టబుల్‌గా నడిస్తే ఒకలాగుంటది. డిస్కంఫర్ట్‌నెస్‌గా నడవడానికి మనిషి సహకరించడు. అదొక డిప్రెషన్‌లాగా ఎళ్ళిపోతారు. మోకాళ్ళ నొప్పులు ఒక డిప్రెషన్ కారణం అని కూడా అంటారు. మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయి? ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల యంగ్‌స్టర్స్‌లో ప్రత్యేకంగా మొబిలిటీ లేదండి. మనం ఒక సిస్టమ్ ముందర కూర్చుంటే మూవ్‌మెంటే లేదు బాడీకి. అట్‌లీస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఇటు అటు వాక్ చేసుకున్నా కూడా మూవ్‌మెంట్ ఉంటది కాబట్టి ఆ పెయిన్స్ పోతాయి మనకి. మొబిలిటీ లేకపోవడం వల్ల బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఒకటి కాదు నరాల్లో నొప్పులొస్తున్నాయి. కాబట్టి మనకి జాయింట్ పెయిన్స్ గానీ, మోకాళ్ళ నొప్పులు గానీ ఎక్కడైనా సరే పెయిన్స్ రావడానికి మూల కారణం మన బాడీలో లేని విటమిన్స్ వల్ల. బి12 విటమిన్ ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందంటే, ఇప్పుడు ఎక్కడన్నా హాస్పిటల్‌కెళ్ళి ఏదైనా చిన్న నొప్పున్నా బి12 ఇంజెక్షన్ ఏసేస్తున్నారు. చిన్న జ్వరం వచ్చిందన్నా బి12 ఇంజెక్షన్ ఏసేస్తున్నారు. లేదంటే న్యూరోకైడిన్ టాబ్లెట్స్ పెట్టేస్తున్నారు. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన బి12 అనేది మన నరాలలో మెయిన్ ఒక ఉత్తీర్ణత, ఒక ఎనర్జీని రావడానికి కారణం బి12. బి12 సప్లిమెంట్ లేదు. ఎందుకంటే మనం తీసుకుంటున్న ఫుడ్‌లో గానీ, వెజిటబుల్స్ గానీ అంత పౌష్టికంగా దొరకకపోవడం వల్ల మనకి సప్లిమెంట్స్ తగ్గిపోవడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ అవన్నీ వస్తున్నాయి. సో, జాయింట్ పెయిన్స్ రాకుండా మనం కాపాడుకోవాలంటే అద్భుతమైన బి12 కానీ, డి విటమిన్ గాని, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉన్న ఒక బెస్ట్ ఆకుకూర అంటే మునగాకు. మునక్కాయలండి. మునక్కాయ లోపల గుజ్జు లోపల ఉన్న సెల్‌ని డీటాక్స్ చేస్తది. మనకు మునక్కాయలు నేను అందుకే చెప్తుంటాను. మునక్కాయలు తెప్పించేసుకొని మునగాకులో ఎంత పోషక గుణాలు కూడా ఉంటాయో, మునక్కాయలో ఇంకా మంచి పోషక గుణాలుంటాయి. మునక్కాయలు రోజు తినమంటే అవ్వదు మనకి. మునక్కాడలు తెప్పించుకొని 10, 15 కాయలు తెప్పించుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని నీళ్ళలో ఏసి 30 సెకండ్స్ వేడి చేసి, తీసి ఆ పిప్పంతా తీసేసి ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ రోజు ఆవు పాలలో ఒక స్పూన్ కలుపుకొని తాగండి. ఆవు పాలలో మోర్ కాల్షియం అండ్ మునక్కాయ లోపల గుజ్జులో మోర్ డి విటమిన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. బి12, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. అది ఒక స్పూన్ పాలల్లో కలుపుకొని తాగండి. పోనీ మజ్జిగలో కలుపుకొని తాగండి. మీరు తాగిన వితిన్ 11-12 డేస్‌లో మీ మోకాళ్ళ నొప్పులు ఎంత కంట్రోల్ అవుతాయో చూడండి. మనమేంటంటే టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఏసి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెయిన్ కిల్లర్స్ ఏసి కిడ్నీతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్, బాడీలో కిడ్నీ డ్యామేజ్ అయితే ఓవరాల్‌గా సిస్టమ్ మొత్తం బ్రేక్ అవుతదా ఉంటది. కాబట్టి ఏదైనా సరే సమస్య ఒక టాబ్లెట్ రూపంలోనే కాదు. మనం తీసుకుంటున్న బలమైన ఆహారంలో కూడా 100% ఉంటది. ఆ బలమైన ఆహారమే ఆకుకూరల్లో మునగాకు అద్భుతంగా పనిచేస్తది. మునక్కాడలు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఒకవేళ అధికంగా బరువు ఉండడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులొస్తాయి. ఆ బరువును కూడా లిమిట్‌గా తింటూ తొందరగా పడుకుంటే ఆటోమేటిక్‌గా బరువు కంట్రోల్ అవుతది. మోకాళ్ళ నొప్పులు కూడా కంట్రోల్ అవుతాయి. సో, మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటే ఒక మ్యాజిక్ ఆయిల్ కూడా చెప్తా ఈరోజు మీకు. ఒక మంచిగా నువ్వుల నూనె గానీ, ఆముదం గాని నూనె గాని తీసుకోండి. కొద్దిగా వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం అని దొరుకుతాయి 3. ఆ మూడిటిని ఒక 50 గ్రాములు తీసుకొచ్చి 150 ఎంఎల్ ఆయిల్‌లో వేసేసేయండి. వేసిన తర్వాత 30 సెకండ్స్‌లో మొత్తం డైల్యూట్ అయిపోతది ఆయిల్. ఘాటు స్మెల్ ఉంటది. ఆయిల్‌ని మోకాళ్ళ కింద భాగంలో మంచిగా రాయండి ఫస్ట్. మోకాళ్ళ నొప్పులొస్తే ఫస్ట్ మసాజ్ ఎప్పుడు కింద భాగంలో చేయాలి. మోకాళ్ళ కింద భాగంలో. దాని తర్వాత పై భాగంలో మసాజ్ చేయండి. చూసి చూడండి మీరు ఎంత రిలీఫ్ ఉంటదో. ఒక పెయిన్ కిల్లర్ ఏసుకున్నా కూడా అంత రిలీఫ్ ఉండదేమో. ఈ ఆయిల్‌ని అప్లై చేసుకోవడం వల్ల అంత రిలీఫ్ ఉంటది. దాంతో పాటు మునగాకుని తీసుకోండి. మునక్కాయ లోపల గుజ్జుని పౌడర్ చేసుకొని ఆవు పాలల్లో గానీ, మజ్జిగలో గానీ తీసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ చేయాలి కదా! ఇప్పుడు ఏ జాయింట్ అయినా సరే మనిషికి మూవ్‌మెంట్ లేకపోతే పెయిన్స్ వచ్చేస్తాయి. మనం కూర్చొనే ఉంటున్నాం. లేదంటే టీవీ చూస్తున్నప్పుడు కూర్చొని, సోఫాలో కూర్చొని, పడుకొనే ఇక మూవ్‌మెంట్ ఎక్కడుంది? ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటాను. కాబట్టి అధికంగా మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు ఎక్కువ వాక్ చేయొద్దు అంటుంటాం. అప్పుడు ఇంకా మొబిలిటీ అసలు ఉండదు కాబట్టి ఇంకా విపరీతమైతాయి నొప్పులు. నిజంగానే వాక్ చేయొద్దు. బట్ ఏంటంటే చిన్న చిన్న మూవ్‌మెంట్స్. మనం బెడ్ మీద కూర్చుంటామా, ఒక పిల్లోని డబుల్ ఫోల్డ్ చేసుకొని మోకాళ్ళ కిందన పెట్టండి. స్ట్రెచ్ చేయండి పాదాలు ముందుకి ఇలా పాదమా ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయండి. సైడ్‌కి స్ట్రెచ్ చేయండి. క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ తిప్పండి. అప్పుడు ఈ జాయింట్స్ దగ్గర స్టిఫ్‌నెస్ ఉండదు మనకి. చాలా ఫ్రీగా ఉంటది కాలు. అప్పుడు ఆటోమేటిక్‌గా మోకాళ్ళ నొప్పులు పోతాయి మనకి. సో, మోకాళ్ళ నొప్పులు పోవడానికి 100% న్యాచురల్‌గా పనిచేసే ప్రతి రెమెడీ అద్భుతంగా పనిచేస్తది. మనం ఎన్ని మాట్లాడుకున్నాం. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పాం. ఇంకా అద్భుతం అండి. చెప్తున్నాను కదా! మోకాళ్ళ నొప్పులు ఇంకా అద్భుతంగా 4, 5 రెమెడీలు చెప్పి పెడుతున్నాను. మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అది చేసుకోండి. అన్నిట్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అవిసె విత్తనాలు ఉన్నాయా? అవిసె విత్తనాలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ తెప్పించుకొని పౌడర్ చేయండి ఫస్ట్. ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ పౌడర్ కలపండి. ఐస్ ట్రే ఉంది కదా! ఐస్ ట్రేలో ఈ ఐస్ క్యూబ్ నీళ్ళని ఏసేసేయండి. ఒక గంట సేపు తర్వాత ఐస్ క్యూబ్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఐస్ క్యూబ్ అవుతుంది. ఐస్ క్యూబ్‌ని మంచిగా మోకాళ్ళ దగ్గర మసాజ్ చేయండి ఫస్ట్. చాలా రిలీఫ్ ఉంటది దానివల్ల. మంచిగా ఒక తడి క్లాత్ తీసుకొని తుడుచుకొని మంచిగా ఇప్పుడు నేను చెప్పిన ఆయిల్ ఉంది కదా! మ్యాజిక్ ఆయిల్. ఆయిల్‌ని బాగా రాసుకోండి.
అద్భుతంగా పనిచేస్తుంది. న్యాచురల్ రెమెడీస్ ఇచ్చే సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్. ఎప్పుడు ప్రాబ్లం తేవవి. హెల్తీగా ఉండండి ఫస్ట్, హ్యాపీగా ఉండండి. ఎందుకు వచ్చిందా అనే టెన్షన్ పడే బదులు వచ్చిందని మనం ఎలా తగ్గించుకోవాలనే దాన్ని మీరు మెయిన్గా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ప్రాబ్లం రాదు. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. నీళ్ళు కూడా బాగా తాగాలండి. మంచిది, నీళ్ళు బాగా తాగితేనే రక్త ప్రసరణ బాగుంటుంది. ఓవర్ హీట్ కంట్రోల్ అవుతుంది. ఆటోమేటిక్గా నొప్పులు పోతాయి మనకి. దాంతోపాటు మనము మ్యాజిక్ ఆయిల్ చెప్పినప్పుడు మన నువ్వుల నూనెలో కర్పూరము, వాము పువ్వు, పుదీనా పువ్వు కలుపుకొని ప్రిపేర్ చేసిన ఆయిల్ని ఎక్కడ నొప్పి ఉన్నా రాసుకోండి. మోకాలే కాదు, ఎక్కడ జాయింట్ పెయిన్స్ వచ్చినా రాసుకోండి. ప్రతిరోజు కూర్చొని చిన్న చిన్న మూమెంట్స్ చేసుకోండి. పాజిటివ్గా ఉండండి. ఎక్కువసేపు మనకి ఏం చేస్తామంటే కూర్చుంటే అలా కూర్చునేస్తాము. అసలు కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చుంటారు కొంతమంది. ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వద్దు, లిమిట్గా స్ట్రెయిన్ ఇవ్వండి. ఎక్కువగా రన్నింగ్ చేసేసేద్దాం. మోకాలు ఉన్నప్పుడు ఫస్ట్ 1 వీక్ తగ్గించుకోవడానికి మనం చెప్పిన ప్రతి రెమెడీ చేస్తే 100% తగ్గిపోతుంది. దాని తర్వాత మీరు చేసే యాక్టివిటీ మీరు చేసుకోవచ్చు. అంటే మోకాలు నొప్పులు ఉంటే ఫస్ట్ భయపడే బదులు ఫస్ట్ ఒక ఎక్స్రే లాంటిది తీర్చుకొని ఏదైనా ప్రాబ్లం ఉందా, లిగమెంట్ ప్రాబ్లం ఉందా, డెఫిషియన్సీ ప్రాబ్లం ఉందా, ఆ డెఫిషియన్సీ మనం ఇప్పుడు చెప్పిన ఫుడ్ రూపంలో, లిగమెంట్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మేము చెప్పిన ఎక్సర్సైజ్ చేసుకోవడము, నీట్గా ప్రాపర్గా వాటర్ తాగడం, ఇవన్నీ చేసుకుంటే మోకాలు నొప్పులు మీ దరిదాపులు రావు. కాబట్టి మోకాలు నొప్పులే కాకుండా జాయింట్ పెయిన్స్ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ రెమెడీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మోకాలు నొప్పులు అనేవి కనపడకుండా, యంగ్స్టర్స్లో అధికంగా కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళలో కూడా ఈ సమస్య రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో ప్రతి రెమెడీ హెల్తీగా ఫాలో అవ్వండి. ఇప్పుడు 4-5 రెమెడీలు చెప్పాను. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేసుకోండి. మోకాలు నొప్పులకు దూరంగా ఉండండి. నమస్కారం.